హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రోడ్డు రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు। ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు పివి నరసింహారావు గారి చరిత్ర గురించి చెప్పినారు। లేదా వేదిక మీద పెద్దలు కూడా అనేక సందర్భాల్లో పివి నరసింహారావు గారికి సంబంధించిన అంశాలు చెప్పినారు। ఈరోజు పివి నరసింహారావు గారు అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఈ దేశానికి కాదు, అసలు ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికమైనటువంటి సంస్కారాలు తీసుకొచ్చినటువంటి అంశంలో ప్రపంచానికి ఆదర్శమైనటువంటి 30,000 కోట్ల నిధుల నుంచి గ్రామీణాభివృద్ధి శాఖను పటిష్టవంతం చేసినటువంటి వ్యక్తి। అంతేకాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో భాగమైన విద్య బాగుండాలని దేశవ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్యను అందించేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి। దాంతో పాటుగా ఎప్పుడు కూడా సంస్కరణలు కావచ్చు, స్వయంగా భూస్వామి అయినప్పటికీ కూడా పేదలకు న్యాయం। Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.